ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు చాలా త్వరగా 2 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కర్రీ చేసుకుంటున్నాం ఈరోజు. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం పచ్చిమిర్చి ఉంటే చాలు, ఎంతో ఈజీగా 2 నిమిషాల్లో టేస్టీ కర్రీ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలను ముందుగా క్లీన్ చేసుకొని కడిగి ఈ విధంగా మధ్యలోకి ఘాటులాగా ఇలా రెండు భాగాలుగా ఇలా చీల్చుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి అయితే అంత స్పైసీగా అయితే ఉండవు, మీడియం కారంగా ఉంటాయి కాబట్టి నేను ఈ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ విధంగా అన్ని పచ్చిమిరపకాయలని మధ్యలోకి 2 భాగాలుగా చీల్చుకోవాలి. ఇవంత కారంగా ఉండవు కాబట్టి నేను మధ్యలో సీడ్స్ కూడా ఏమీ తీసేయట్లేదు. అదే బాగా కారంగా ఉండే పచ్చిమిర్చి తీసుకున్నట్లయితే మీరు మధ్యలో ఉన్న సీడ్స్ తీసేయండి, అప్పుడు అంత స్పైసీగా ఉండవు. వీటిని ఏ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండి, మీరు ఎంతైతే కర్రీ కావాలనుకుంటున్నారో దానికి సరిపడా శనగపిండిని తీసుకోండి. నేనైతే ఈ పచ్చిమిర్చికి ఈ శనగపిండి సరిపోతుందని తీసుకున్నాను. దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం లైట్గా చాలు, 2 టీ స్పూన్ల వాము వేసుకుని పిండిలో మొత్తం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే విధంగా ఉండలేం లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి అనేది రెడీగా చేసుకొని పెట్టుకున్నట్లయితే మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 నిమిషంలో మనం పచ్చిమిర్చి కట్ చేసుకుని కర్రీని వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి పచ్చిమిర్చి మగ్గే వరకు ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కొంచెం త్వరగా మగ్గడం కోసం నేను ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వీటిని ఈ విధంగా ఫ్రై చేశాక మగ్గిపోయాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని ఫ్లేమ్ మీడియంలో మాత్రమే పెట్టుకోవాలి, ఎందుకంటే శనగపిండి త్వరగా మాడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి వేగుతుంటే మంచి సువాసన వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో త్వరగా ఈజీగా 2 నిమిషాల్లో మన పచ్చిమిర్చి పొడి కూర తయారైపోయింది. సేమ్ మనం బజ్జీ తిన్న ఫీలింగే ఉంటుంది కర్రీ తింటున్నప్పుడు. ఇది మనం రైస్లో కలుపుకోవచ్చు కూడా, కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం సాంబారు, రసం, పప్పుచారు అట్లాంటి వాటిల్లో కూడా సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎవరైనా చేసి ఉండకపోతే కనుక ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మన ఇంట్లో ఉండేవే, అలాగే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మన పచ్చిమిర్చి కూర రెడీ అయిపోయింది. దీని పచ్చిమిర్చి కారం అని కూడా అంటారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.